నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన చంద్రబాబు తీరును తప్పుపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా అభ్యర్థుల ప్రకటనపై ఆగ్రహం విజయవాడ నగరంలో వాడవాడల గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఎగురవేసి మహాత్ములను స్మరించుకున్న నేతలు కేసినేని నానిపై టీడీపీ నేత ఎంఎస్ బేగ్ ఆగ్రహం చంద్రబాబును విమర్శించే అర్హత నానికి లేదంటూ మండిపాటు విజయవాడ సెంట్రల్ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ది చెప్పి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలంటూ పిలుపునిచ్చిన ఆ పార్టీ నేతలు బోండా ఉమా కేసినేని చిన్ని. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలోని కర్తవ్య పథాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఎగురవేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరై ఈ వేడుకల్లో మద్రాస్ రెజిమెంట్, రాజతానా రైఫిల్స్ మొదలైన వివిధ దళాలు కవాతు చేశాయి. ఫ్రాన్స్ కు చెందిన 128 మంది సైనికుల బృందం కూడా కర్తవ్యపథ ప్రదర్శన చేసింది. ఆయుధాలు, యుద్ధ ట్యాంకులతో జరుగుతున్న ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల అధికారులు, దేశ ప్రజలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి పాల్గొని దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగదనులకు నివాళులర్పించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగదనులకు నివాళులర్పించారు. సాయుధ దళాలు గవర్నర్కు గౌరవ వందనం చేశారు. స్టేడియంలో పోలీసులు, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాలు కవాతు చేపట్టారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతి పాల్గొన్నారు. స్టేడియంలో వివిధ శకటాల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల శకటాలతో పాటు ఎన్నికల నిర్వహణపై శకటం ప్రదర్శించారు. ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోందని గవర్నర్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గవర్నర్ కొనియాడారు. కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా పారదర్శకంగా పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. వాయిస్ కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు మాస్టర్ ఎం జయప్రకాష్. Here comes NCC Girls Contingent, saluting and honoring today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. NCC Girls Contingent is commanded by కుమారి కే. తావు లేకుండా పారదర్శకంగా 100% అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు. వాలంటీర్ వ్యవస్థ 2,66,000 మందితో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే సుపరిపాలన. ప్రతి 50 లేదా 100 ఇళ్లకు ఒక బిడ్డగా ఉంటూ జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటోన్న సంక్షేమ సారథులు మన వాలంటీర్లు. సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు, అవి సక్రమంగా
అందుతున్నాయో లేదో స్వయంగా ప్రజల వద్దకే వెళ్లి అడిగి తెలుసుకొని మరి వాటిని పరిష్కరించే అద్భుతమైన కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రైతన్నలకు ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసింది మన జగనన్న ప్రభుత్వం. రైతన్నలకు ప్రతి ఏటా 3 విడతల్లో 13,500 రూపాయల వైఎస్ఆర్ రైతు భరోసా నిల్చోవలసిందిగా యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. राष्ट्रीय सलूट सलामी शास्त्र. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji, is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. परेड विश्राम होगा. विश्राम. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో అందించిన మొత్తం లబ్ధి అక్షరాల 4,21,094 కోట్లు. అధికారంలోనికి వచ్చిన ఈ 56 నెలల కాల వ్యవధిలో పథకాల ద్వారా కేవలం డీబీటీ రూపంలో 2,52,000 కోట్ల లబ్ధిని అందించింది మన జగనన్న ప్రభుత్వం. కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా లంచాలు, అవినీతి, వివక్షకు తావు లేకుండా under our tricolor flag to honor and remember the sacrifices of those who fought for our freedom and democracy. Our nation's beauty lies in its diversity, from the majestic Himalayas to the glistening shores of our oceans. It's our unity in diversity and our shared values of freedom, equality and brotherhood that form the bedrock of our republic. This Republic Day, let us acknowledge the challenges we face, including poverty, ignorance and injustice. It's our collective responsibility to overcome these hurdles and build a nation where every citizen can thrive and achieve their full potential. Our state, Andhra Pradesh, has faced numerous challenges head-on. Thanks to the cooperation of our people, we have made remarkable progress in various sectors, surpassing our past achievements. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని పేర్కొన్నారు. అలాగే రాజ్యాంగకర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని తెలిపారు. సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యాంగం మార్చింది రాజ్యాంగం. ఈ పవిత్ర గ్రంథ రూపకర్తలను అనుక్షణం స్మరించుకుంటూ మన ప్రభుత్వంలో వారి గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించాం. ఇందులో భాగంగా విజయవాడ అంబేద్కర్ స్మృతివనంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్దదైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మిఠాయిలు పంచి భద్రతా సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోవటాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. పోటీగా 2 స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ పొత్తు ధర్మంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని జనసేనాని అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేశారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలి, కానీ టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదు. ఇప్పుడు ఏకపక్షంగా వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి మేము 2 సీట్లు ప్రకటిస్తాం. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుంది. చంద్రబాబుకు ఉన్నట్లే నాకు మా పార్టీలో ఒత్తిడి ఉంది. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లోనే మేము 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాం. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అని పవన్ పేర్కొన్నారు. జన సైనికులు మన నాయకులు పోరాట పటిమ ఈ 5 సంవత్సరాల్లో చాలా బలంగా చూపించగలిగాం. జనసేన అపరిమితమైన పోరాట బలం ఉన్న పార్టీ. ఆ పోరాట బలం 24లో రాజకీయ బలం కావాలి. ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో మనం చాలా బలమైన భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఇక్కడ మనకి ముఖ్యంగా జనసేన ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. ఒక దశాబ్దం పార్టీని చాలా సమర్థవంతంగా నడుపుతున్నాం. నేను ఏ ప్రాతిపాదికన మనం ఆలోచిస్తున్నాం అంటే, కేవలం ఒక్క రిపబ్లిక్ డే రోజున మనం భారతదేశ గణతంత్ర వ్యవస్థ చాలా కష్ట నష్టాలతో చాలా త్యాగాలతో వచ్చిన గణతంత్రం. అది మన కాన్స్టిట్యూషన్ కానీ భారత్ రిపబ్లిక్ కానీ ఎక్కడ కూడా కాన్స్టిట్యూషనల్ స్ఫూర్తి పోకుండా, రాజ్యాంగ స్ఫూర్తి కోల్పోకుండా, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య సమైక్యత ఉండేలా, సఖ్యత ఉండేలాగా పబ్లిక్ పాలసీ అనేది ఉండాలి. నాయకులు కూడా ఆ దిశగానే మాట్లాడాలి. నిన్న ముఖ్యంగా అమలాపురం నుంచి కొంతమంది పాస్టర్ సోదరులు వచ్చారు. నన్ను అడిగింది, మీరు కూర్చోబెట్టి బీజేపీతో ఉంటారు కాబట్టి మీరు మైనారిటీలను ఎలా చూస్తారని మాట్లాడుతూ ఉంటే వారికి స్వయంగా ఒకటే చెప్పాను. నేను అన్ని మతాలని చాలా సమానంగా గౌరవించేవాడిని. అన్ని మతాలు. సెక్యులరిజం అనే పదానికి నేను కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఏం అలవాటు చేస్తామంటే, గత 7 దశాబ్దాల పైచిలుకులో గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని తన నివాసం వద్ద జెండాను ఎగురవేశారు. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మరోవైపు ఎక్స్ వేదికగా ప్రజలకు లోకేష్ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్ తెలియజేశారు. మహోన్నతమైన ప్రజాస్వామ్యం, మహోజ్వలమైన చరిత్ర మనదని లోకేష్ అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులను మన రాజ్యాంగం ప్రసాదించిందని తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకలు విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రైల్వే విజయవాడ డిఆర్ఎం నరేంద్ర పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించి రైల్వే పోలీసు దళాలచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతు ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని వివరించారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలని ఆకాంక్షించారు. రైల్వేలో సాధించిన అభివృద్ధిని వివరించారు. Parade Commander Sri Durga Prasad, Parade Commander Sri Durga Prasad, Inspector Railway Protection Force Rayanapadu, Second in Command Sri K. Navi, and Master Senior Passenger Train Manager of Vijayawada. Pulang! Ada mana? Tapi kita kalau mati tu, betul. Majestically flutters, rekindling a sense of joy and patriotism. Let us take this opportunity to recollect and rekindle the great sacrifices made by our leaders. The Indian Constitution stands
as an enduring testament to the great ideals sold by our visionary leaders, which have been instrumental in shaping up of our nation and continues to be a source of inspiration to all of us in all the walks of life. I feel honored to lead South Central Railway, one of the premier zones of Indian Railways, with a legacy of setting new benchmarks. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ దేశ సేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన తరుణమిదని, స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన వారిని స్మరించుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అంత్యోదయ స్ఫూర్తిగా అడుగులు వేస్తున్నారన్నారు. సమాజ స్థాపన భావన కనిపించడం లేదని, ప్రభుత్వం ప్రజల హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని పురంధరేశ్వరి మండిపడ్డారు. వాక్ స్వాతంత్ర్యం అనేది రాష్ట్రంలో ఎవరికీ లేకుండా పోయిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే జైలుకు పంపుతున్నారని, అవినీతిని ప్రశ్నిస్తే భయపెట్టి నిర్బంధాలు, వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవ భావన వైసీపీ పాలనలో కనిపించడం లేదన్నారు. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి తిలోకదకాలిచ్చారన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు వెంకయ్య నాయుడు, చిరంజీవి, ఉమామహేశ్వరీలకు పురంధరేశ్వరి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కనుక పరిస్థితులు చూసినట్లయితే ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తూ, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి తిలోదకాలు ఇస్తూ ఇవాళ కేవలం తన జేబులు, తన అశ్వదీయుల జేబులు ఏ విధంగా నింపాలా అనేటువంటి ఆలోచన తప్పించి రాష్ట్రానికి న్యాయం చేయాలి అనేటువంటి భావన మనకి సంపూర్ణంగా ఇక్కడ కనపడినటువంటి నేపథ్యం కనుక ఖచ్చితంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. మరి ఇదే అవకాశాన్ని పురస్కరించుకుని ఇవాళ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలుగా ఉన్నటువంటి పెద్దల వెంకయ్య నాయుడు గారికి, అదేవిధంగా చిరంజీవి గారికి, మరి పద్మ అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి ఉమామహేశ్వరి గారికి, వారి ముగ్గురికి కూడా అంటే తెలుగువారు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకించి మన వారికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు వారికి కూడా తెలియజేస్తున్నాను. బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం రాష్ట్రంలో కొరవడ్డాయనన్నారు. సమైక్య వ్యవస్థలో కొన్ని రాష్ట్రాల వ్యవహారాలు దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయనన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రజలను గాలి కొదిలేశారని విమర్శించారు. కూడా గుర్తింపు పొందుతున్నారు. ఎంతో బలహీన దేశంగా ఉంటున్న, ఆర్థిక పరంగా కానీ రక్షణ పరంగా కానీ ఉంటున్న ఈ దేశం గత 10 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించి ఇవాళ ప్రపంచ దృష్టిని ఆకర్షించే పరిస్థితి నెలకొనింది. ఒకవైపు భారత సౌభ్రాతత్వానికి ఎటువంటి విఘాతం కలిగినా ఉపేక్షించకుండా వారికి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తూ, రెండో వైపు అవసరం ఉన్న చోట ఇబ్బందుల్లో ఉన్న దేశాలని ఆదుకుంటూ వసుదైవ కుటుంబకం అనే భావనకు నిజమైన నిర్వచనం ఇవాళ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాలకి, అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచి ఉందో సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, ఈ మూడింటికి, ఈ రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఇవాళ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అదే సమయంలో దురదృష్టవశాత్తు సమాఖ్య వ్యవస్థలో కొన్ని రాష్ట్రాలు తమ బాధ్యతలను విస్మరించి వ్యవహరించడం దేశ పురోభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న విషయం కూడా ప్రజలు గమనించాలి. మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిజం చేయటంతో పాటు అంబేద్కర్ భావజాలంతో సమాజ స్థాపన కోసం శ్రమిస్తున్న నిత్య కృషివలుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారత సర్వసత్తాక దేశంగా అవతరించడంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను ఎన్నడూ మరువరాదని రిపబ్లిక్ డే సందర్భంగా యువతకు సూచించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రభ కాలనీలోని పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవరణలో ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి వెల్లంపల్లి త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. అనంతరం
మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడంతో పాటు అంబేద్కర్ భావజాలంతో సమాజ స్థాపన ధ్యేయంగా బడుగు బలహీన అణగారిన వర్గాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శ్రీశైలజారెడ్డి గారు, ఔత్శైలజారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్సు, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశాన్ని గౌరవించే విధంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ జెండాన్ని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గంలో కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు కానివ్వండి, మహాత్మా గాంధీ గారి ఆశయాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ముందు తీసుకెళ్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం ఏదైతే మహాత్మా గాంధీ గారి కళలు ఉన్నాయో ఆ కళలు నెరవేర్చే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏపీఎస్పీ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గమ్మ భక్తులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలను తెలియజేశారు. ఇంద్రకిలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత దేవస్థాన ఈవో కెఎస్ రామారావు ఏపీఎస్పీ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఈవో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ నాయకుల స్ఫూర్తిని నింపుకొని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. 1950 జనవరి 26న ప్రజలకు స్వేచ్ఛను కలిగిస్తూ రాజ్యాంగంను రాయడం జరిగిందన్నారు. ఆనాటి నుండి జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని వివరించారు. దేశంలో ఆలయ సంస్కృతి విస్తరించింది అని అన్నారు. శ్రీచక్రం సహజంగా ఉండడం సనాతన ధర్మానికి తార్కణమన్నారు. రాష్ట్రానికి తలమానికమైన దుర్గమ్మ ఆలయ వైభవం ఎంతో గొప్పదని అన్నారు. అనంతరం పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ అనేక మంది స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చారని అన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇంద్రకీలాద్రిపై ఈరోజు కన్నుల పండుగగా పతాకావిష్కరణ జరగడం, ముఖ్యంగా భక్తుల సమక్షంలో అమ్మవారి పాద సన్నిధిలో కృష్ణానది తీరంలో మనం భారతదేశానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి రోజైన ఈ రోజున పతాకావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సనాతన ధర్మానికి ప్రతీకలు ఆలయాలు, అలాంటి ఆలయాలకు తలమానికాలు క్షేత్రాలు, అటువంటి ఒక దివ్య క్షేత్రంలో ఈరోజు పతాకావిష్కరణ కావించుకోవడం అత్యంత గౌరవప్రదమైనది. మాకెంతో గర్వకారణమైనటువంటి ఈ రోజున దేశం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రంలోనూ దేశంలోనూ శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని, ప్రపంచానికి భారతదేశం మార్గదర్శకత్వం వహించాలని, శాంతి సౌభాగ్యాలకు, ధర్మానికి, ధర్మార్థ కామ మోక్షాలకు భారతదేశం ఏనాటి నుంచో ప్రవేశిస్తున్నటువంటి సత్యాలు భారతదేశం అంతటానే కాక ప్రపంచమంతటా వెళ్ళి విరిసి సర్వేజన సుఖినోభవంతు అన్నలాగా ప్రతి ఒక్క మానవుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విశ్వసిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ పార్వతీ పరమేశ్వర్లు అందరికీ మంచి చేయాలని కోరుతున్నాను. ఓం నమ శివాయ. విజయవాడ విఎంసీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విజయవాడ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విఎంసీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. తొలుత గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా కమిషనర్, మేయర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్నిటికన్నా ఉన్నతమైనదని, దీన్ని లిఖించడంలో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు చిరస్మరణీయులు అని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మరియు నగర ప్రజల సహకారంతో నగరంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ముందుగా అందరికీ హార్దిక శుభాకాంక్షలు. చాలా సంతోషం, అంటే 75th ఉంది కాబట్టి కాదు, బట్ కానీ మనకి స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీజీ వల్ల వచ్చింది, బట్ కానీ మనకి రిపబ్లిక్, ఇండియా యాజ్ అ రిపబ్లిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల వచ్చింది. ఇప్పుడు కొన్ని రోజు ముందుగానే ఒక 125 feet ప్లస్ 85 అంటే 210 feet స్టాచ్యూ ఆనరబుల్ సీఎం ఆవిష్కరణ చేయడం జరిగింది. అదే మన విజయవాడలో. అండ్ దీంట్లో మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా మేజర్ రోల్, చాలా ముఖ్యమైన పాత్ర మనం చేసాం. సో చాలా చాలా సంతోషం దీనికి. సో ఇది మనం చూస్తే మన విజయవాడ నగరపాలిక సంస్థ ఎన్నో వర్క్స్, ఎన్నో మంచి పని, ఎన్నో స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ బట్టి మనం పని చేస్తానే ఉన్నాము. దీంట్లో ఇది ఇంకొకటి ఫెదర్ ఇన్ ద క్యాప్, ఇంకొకటి అడిషన్ టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్క్స్. సో మనకి రిపబ్లిక్ అంటే కాన్స్టిట్యూషన్ మనం కరెక్ట్గా చూసుకోవాలి, కరెక్ట్గా మనం నేర్చుకోవాలి. ఏముంది అది మీరు దయచేసి అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మ్యూజియం ఎక్స్పీరియన్స్ సెంటర్ మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉంది, అది కూడా మీరు చూస్తే చాలా బాగుంటుంది. మన విజయవాడ నగరపాలక సంస్థలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి ఇచ్చేసిన కమిషనర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, అలాగే కార్పొరేటర్స్, అలాగే ఆఫీసర్స్ అందరికీ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ టర్మ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ఈ 3 ఏళ్ళుగా 3 పర్యాయాలు మనం టాప్ 10లో ఉండటం అన్నది చాలా గర్వంగా మనం తెలియచేయచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా పరిపాలన సాగిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. భారతదేశ లౌకిక రాజ్యాన్ని పరిరక్షించుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయవాడ హనుమానుపేటలోని దాసరి భవన్ వద్ద 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ జాతీయ జెండాతో సిపిఐ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను రామకృష్ణ ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని నాయకులు ఆలపించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలను గాలి కొదిలేసి ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించిన హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా పాలకులు నిర్ణయాలు చేస్తున్నారని, లౌకిక రాజ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరం కూడా ముక్త కంఠంతో ఈ గణతంత్ర దినోత్సవాన్ని జయప్రదంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఏదైతే లౌకిక రాజ్యాంగం మన భారతదేశంలో అమల్లోకి వచ్చిందో ఆ లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనమందరం కూడా ప్రతిన పూనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మన రాజ్యాంగంలో ఒక ప్రియాంబుల్గా పెట్టుకున్నాం. సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే పేరుతో మన రాజ్యాంగంలో మనం నిర్దేశించుకున్నాం. ఆ విలువలను కాపాడుకోవడానికి, మన ప్రియాంబుల్లో పొందుపరిచిన లక్ష్యాలను సాధించుకోవడానికి మనమందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ అధికారంలో ఉన్న పాలకులు దాన్ని తుంగలో దొక్కి ఒకవైపు ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఉన్నారు, మరోవైపు లౌకికవాదానికి దిక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. సోషలిజం అనే పేరును ఉచ్చరిస్తూనే అంబానీలు, అదానీలు, కార్పొరేట్లకు విడిగం చేసి సాధారణ ప్రజలందరూ కూడా ఇవాళ గాలికి వదిలేస్తూ ఉన్నారు. లౌకిక రాజ్యాంగ వ్యవస్థ ప్రమాదంలో పడింది. పథకం ప్రకారం సంఘ పరివార శక్తులు ఈ రోజున దేశ లౌకిక వ్యవస్థ మనుగడకి ఒక ప్రమాదాన్ని
శంకించాల్సినటువంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. శతాబ్దాల వెనుకున్నటువంటి గాయాలను తిరిగి రేపటానికి వాళ్ళ బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ ప్రమాదాన్ని గుర్తించండి. శతాబ్దాల తరబడి ఉన్నటువంటి గాయాలు కాకుండా ముందుకు పోయేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో లౌకిక రాజ్యాంగ పరిరక్షణకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి, లౌకిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా 75వ గణతంత్ర దినోత్సవంగా సందర్భంగా పునరంకితం కావాలని చెప్పి రాజ్యాంగం పైన ప్రమాణం చేయాలని చెప్పేసి కూడా ప్రజలందరికీ కోరుతూ సెక్యులరిజాన్ని కాపాడుకుందాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం. రానున్న ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ చిత్తశుద్ధితో పనిచేసి సెంట్రల్లో గెలుపును సునాయాసం చేయాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. అధికార పార్టీ తరపున నుంచున్న అభ్యర్థి తనకి సమువుజ్జి కాదని, పిచ్చి ప్రేలాపనలు పేలుతున్న అతనికి తన గెలుపుతో సరైన సమాధానం చెప్తానంటూ ఉమా ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ శ్రేణుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తొలుత టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం నందమూరి తారక రామారావుతో పాటు మాజీ శాసనసభ్యులు విఎం రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ క్యాడర్తో మాట్లాడారు. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ విజయడంగా ముగించాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని కోరారు. ఈ 5 ఏళ్ల ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశామని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలంటూ కోరారు. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని, వెస్ట్ నియోజకవర్గ ప్రజలు తిరస్కరించిన ఎమ్మెల్యేను ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించారని, అతన్ని భారీ తేడాతో ఓడించాలని అన్నారు. గతంలో ఏం జరిగిందో, ఎలా నష్టపోయామో మనం గుణపాఠం కావాలి, దాన్ని బట్టి ఇప్పుడు పనిచేయాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని తీసేసి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గ చెత్తలు పట్టుకొచ్చారు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గాలు. ఆ క్యాండిడేట్ తీసు ఏదో అవుతున్నాడు, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఇక్కడ గెలవని నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి పంపించాడు, లేకపోతే ఆర్టికల్ కూడా లేదు పంపున్నాడు. కాబట్టి గుడ్డులో తెల్లన్నట్టుగా ఏదో ఇక్కడ పోటీ చేద్దామని వచ్చాడు ఆ క్యాండిడేట్ తీసు. ఆ వచ్చినోడు సరే తన పని తను చేసుకుంటే ఇబ్బంది లేదు. ఎవరైనా వీళ్ళు కాబట్టి ఇంకో బొప్పును కాదు ఇంకో బొప్పును ఎవరో వస్తాడు పోటీ చేయడానికి. పోటీ చేయకుండా ఉంటారు కదా, వీళ్ళు కాదు కోడి కాదు కోడి. మనకి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డిగా మనం ఓటే మన ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే ని పక్కన పెట్టి ఇంకోటి తీసుకొచ్చారనంటే అక్కడే వైసీపీ ఓటమిని అంగీకరించింది. భారత రాజ్యాంగం దేశంలోని ప్రజలకు హక్కులను, స్వేచ్ఛను ప్రసాదించిందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. దేశంలోని సహజ వనరులు, సంపద అందరికీ సంక్షేమం, అభివృద్ధి కోసం ఉపయోగపడాలి తప్ప కొందరి వద్దే పోగుపడకూడదన్నారు. ప్రభుత్వ విధానాలు అలా ఉండకూడదని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొనడం జరిగిందన్నారు. కానీ ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల సంపదను, కార్మికుల శ్రమశక్తిని, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని తెలియజేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ట్రాక్టర్, బైక్ ర్యాలీని నిర్వహించారు. రైతు, కార్మిక, పౌర సంఘాలు, వామపక్షాల సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశ సంపద, వనరులు ఒకరి వద్దే ఉండకూడదని, దేశంలోని ప్రజలందరికీ సమానంగా ఉపయోగపడాలని రాజ్యాంగంలో పేర్కొనడం జరిగిందన్నారు. కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగంను తుంగలో తొక్కి దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతోందన్నారు. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ లౌకికత్వానికి భంగం వాటిల్లేలా చేస్తోందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తే ఫెడరల్ వ్యవస్థను, పార్లమెంటరీ వ్యవస్థను బలహీనపరుస్తోందన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుతూ రైతు, కార్మిక, పౌర సంఘాల, వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. రాబోయే 2024 ఎన్నికల్లో నియంతృత్వ ఫాసిస్టు ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ కూడా దేశంలోని సహజ వనరులు, అట్లాగే సంపద అందరి యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అది వినియోగించబడాలి తప్ప కొద్దిమంది వ్యక్తుల దగ్గర పోగుపడకూడదు.
ప్రభుత్వ విధానాలు అట్లా ఉండకూడదు అని ఆదేశిక సూత్రాల్లో పేర్కొనబడినప్పటికీ కూడా ఈనాడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల యొక్క సంపదని, కార్మికులలో లక్షలాది మంది కార్మికుల యొక్క శ్రమశక్తి, అట్లాగే ప్రజలు చెల్లించినటువంటి పన్నులు, బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు, వాటన్నిటితో కూడా అభివృద్ధి చేసుకున్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా క్రోనిక్ క్యాపిటలిస్టులకి కారు చౌకగా కట్టబెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లాగే భారతదేశంలో ప్రజల మధ్యన, వివిధ మతాలను ఆరాధించే వాళ్ళ మధ్యన విభేదాలని సృష్టించి రెచ్చగొట్టి మసీదుల్ని, చర్చీలను ధ్వంసం చేస్తూ చాలా దుర్మార్గంగా లౌకిక తత్వానికి భంగం కలిగిస్తూ ఉంది. నిన్నటిదాకా చంద్రబాబు ముద్దు అన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారి ఈరోజు చంద్రబాబు వద్దు అంటున్నారని పశ్చిమ టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ అన్నారు. నాని నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేకత తెలుసుకుని సీఎం జగన్ ఇప్పుడు టోన్ మార్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 58వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ పాల్గొని డివిజన్లో ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే అందించబోయే సూపర్ 6 పథకాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ చంద్రబాబు తీసుకువచ్చిన సూపర్ 6 పథకాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళుతున్నామని అన్నారు. ఈ పథకాల ద్వారా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ మారారు కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. 10 ఏళ్ల పాటు పార్టీ కండువా కప్పుకొని పార్టీ ద్వారా ఎంపీ అయ్యి ఇప్పుడు ఆ పార్టీపైనే వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మొన్నటిదాకా చంద్రబాబు ముద్దు అన్న వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు వద్దు అంటున్నారని పేర్కొన్నారు. గతంలో వెంట్రుక కూడా పీకలేరు అన్న జగన్ ఇప్పుడు టోన్ మార్చి మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయిందని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని మనమందరం చేస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ప్రతి కుటుంబానికి మేము సంక్షేమం అందజేయాలని చెప్పి ఈరోజు ప్రతి కుటుంబంలోతో పాటు ప్రతి కుటుంబ సభ్యులు కూడా సంక్షేమం అందజేయడానికి ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకం సూపర్ 6 అనేది చాలా ఉపయోగపడే పథకాన్ని మనం అందరూ కూడా తెలియజేయమని చెప్పి ప్రతి కుటుంబాన్ని రిజిస్టర్ చేయమని పంపించడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. ప్రజా ఆదరణ నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏ రోజైతే కూల్చితంతో నీ రాజకీయ అధికారం మొదలుపెట్టావో ఆ రోజు నుంచే ప్రజలు నీ యొక్క పనితీరుని కానీ, నీ యొక్క ప్రభుత్వాన్ని కానీ, నీ యొక్క పార్టీని కూల్చేయడం మొదలెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర వెళ్ళలేని పరిస్థితి. ప్రజా వ్యతిరేకత ఎంత ఉందంటే ఆయనేమో 175 అంటాడు ఈ నాయకులు ఎమ్మెల్యేలు అందరికి కూడా, ఈయనేమో వెళ్ళి నేను దిగిపోతాను అంటాడు. మీరందరూ చూడాలి, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కూడా మోసం చేస్తూ ఉన్నాడు. మీ చేత చేపించాల్సిన తప్పులు చేపించేసి అతనేమో అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా ఒక మాట చెప్తా ఉన్నాం మేము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అధికారం రావడం ఖాయం. మీరు ఏదైతే తప్పులు చేశారో, ఎవరినైతే శిక్ష ఇచ్చారో, ఎన్ని అరాచకాలు చేశారో అవన్నీ కూడా మనం లెక్కతో సహా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి నారా లోకేష్ గారి సమక్షంలో మేమందరం కూడా ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మనం డెఫినెట్గా దీని అందరికీ మీరు సమాధానం ఇచ్చే విధంగా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి పరిస్థితులు, స్వాతంత్ర సమరయోధులు చేసిన ప్రాణత్యాగాలను విద్యార్థులు తెలుసుకోవాలని వన్ టౌన్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సునీత అన్నారు. వారి స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఆమె సూచించారు. విజయవాడ శ్రీ చైతన్య పాఠశాల 1 టౌన్ శాఖ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ అంతా త్రివర్ణ కాగితాలతో అలంకరించారు. పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు కె సునీత పతాకావిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవం గురించి తమ సందేశాన్ని విద్యార్థులకు అందించారు. చిన్నారులు పలు ప్రముఖ నాయకుల వేషధారణలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో కనుల విందు చేశారు. విద్యార్థులు 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా వేషధారణలతో ప్రసంగాలు కొనసాగించారు.
విద్యార్థులందరికీ పాఠశాల యాజమాన్యం చాక్లెట్లు బిస్కెట్లు పంచారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం మురళీకృష్ణ, ఆర్య రాజేష్ బాబు, సెకండరీ డీన్ నరేష్, ప్రైమల్ ఇన్ఛార్జ్ లక్ష్మీదుర్గ, ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షులు విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. About this Republic Day, here we are celebrating 75th Republic Day. Okay, as all of you know, India is a democratic country for the people, of the people, by the people, isn't it? So for developing our nation, there is a need of constitution. In 1950, January 26, Dr. B.R. Ambedkar was designed and implemented this constitution. For remembering these sacrifices of these freedom fighters, we are celebrating this Republic Day. And here you can see the flag. These three colors elevates our nation. First one is, can you guess? Saffron. Next? White. Third one? Green. Saffron indicates courage. White indicates peace. Green indicates prosperity. Means వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన. చంద్రబాబు తీరును తప్పుపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏకపక్షంగా అభ్యర్థుల ప్రకటనపై ఆగ్రహం. విజయవాడ నగరంలో వాడవాడలా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఎగురవేసి మహాత్ములను స్మరించుకున్న నేతలు. కేసినేని నానిపై టీడీపీ నేత ఎంఎస్ బేగ్ ఆగ్రహం, చంద్రబాబును విమర్శించే అర్హత నానికి లేదంటూ మండిపాటు. విజయవాడ సెంట్రల్ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలంటూ పిలుపునిచ్చిన ఆ పార్టీ నేతలు బోండా ఉమా, కేసినేని చిన్ని. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.